మన కోటేశ్వర గారు మీరు చెప్పండి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో న్యూఢిల్లీ వేదికగా మరికొన్ని గంటల్లోనే ప్రపంచం శుభవార్త వినబోతుంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత ఏంటి కోటేశ్వరరావు గారు? వ్యూహాత్మక ప్రాధాన్యత గురించి చెప్పుకోవాలంటే, హ్మ్. అమెరికా మీద మన దేశం ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ మీ చర్య కారణంగా హ్మ్. మాకు ఇక్కడ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేటువంటి ఒత్తిడి పరోక్షంగా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండోది, అంతర్జాతీయంగా మీకు ఇతర అంశాల్లో మా మద్దతు కావాలంటే హ్మ్. మీరు మమ్మల్ని ఇబ్బందుల నుంచి తప్పించాలి అనేటువంటి సంకేతాన్ని నరేంద్ర మోడీ గారు పంపించారు అని అనుకోవాలి. అందుకనే మార్క్ రూబియో ఆ విధమైనటువంటి ప్రకటనలు చేశారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే దాని అర్థం ఆయన ఢిల్లీలో మాట్లాడారు కనుక హ్మ్. భారతీయులకి వెనుసొంపుగా ఉండేటువంటి కబుర్లు చెప్పారు తప్ప హ్మ్. నిజానికి హార్ముజ్ జలసంధి విషయంలో ఇప్పటికీ ఒప్పందం కుదురుతుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నగానే ఉంది. హ్మ్. అయితే తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని, అంటే అమెరికా ఒకవైపు నుంచి ఇరాన్ రేవులను దిగ్బంధిస్తూ ఉంది, ఇరాన్ మరోవైపు నుంచి ఇతర గల్ఫ్ దేశాలు ఇతర దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఉంది. అందుకని మిగిలిన అంశాలను పక్కన పెట్టి రాజీ మార్గంగా ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని వదిలేద్దాము అనేటువంటిది ఒక ప్రతిపాదన, వదిలేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. హ్మ్. దానికి తాత్కాలికంగా రెండు దేశాలు కూడా అంగీకరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సాగుతున్నటువంటి సంక్షోభం ఇద్దరికి నష్టం కలిగిస్తూ ఉంది. హ్మ్. అందువలన అణు వ్యవహారము, అదేవిధంగా ఆస్తుల ఫ్రీజు, అట్లాగే ఆంక్షలు, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే దాని అర్థం ఏంటంటే హ్మ్. ఒప్పందం కుదిరినట్టు కాదు, కేవలం హార్ముజ్ జలసంధి మీదనే ఒక అవగాహన. మరి దీనికి ఇంతవరకు ఫైనల్ అవ్వలేదు. హ్మ్. అవ్వచ్చు అనేటువంటి వార్తలు, ఆశాభావమైనటువంటి వార్తలు వస్తున్నాయి అనే తప్ప సంకేతాలు వస్తున్నాయి. మరొక వైపు ట్రంప్ ఏం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. హ్మ్. మరొక వైపు ఇప్పటికీ ఏమి కాలేదు, చివరి దశలో ఉన్నాయని చెప్తూ బెదిరిస్తున్నాడు. మరి బెదిరిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే హ్మ్. మార్క్ రూబియో ఏమో ఢిల్లీలో ఆశాభావంతో మాట్లాడతాడు, వాషింగ్టన్ నుంచేమో బెదిరిస్తాడు. అంటే ఇదంతా ఒక నాటకం లాగా కనిపిస్తా ఉంది. ఎందుకు Yes. అంటే హ్మ్. ఈ అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి వివాదంలో ఒక ప్రధానమైనటువంటి అంశం లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల నిలిపివేత. అది జరగకుండా, ఆ దాడుల నిలిపివేత జరగకుండా హార్ముజ్ మీద కానీ లేకపోతే మరొక అంశం మీద కానీ తాత్కాలికమైనటువంటి అవగాహన కూడా కుదురుతుందా అన్నది హ్మ్. చివరి క్షణం వరకు అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇరాన్ దాని మీద గట్టిగా పట్టుబడతా ఉంది. హ్మ్. ఆ అంశంలో వెనక్కి తగ్గకుండా ఇరాన్ని అమెరికా బ్లాక్మెయిల్ చేస్తా ఉంది. ఎట్లాగంటే లెబనాన్ మీద దాడులు చేస్తారు. మరి ఇటువంటి బ్లాక్మెయిల్ పద్ధతులకు పాల్పడితే ఇరాన్ ఒప్పుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎస్.